ఒక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచారు. వారి కళ్ళన్నీ ఆ అమ్మాయి మీదే, వారు కన్న కలలన్నీ ఆ అమ్మాయి. చిరుప్రాయం, 12 సంవత్సరాల వయసు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అమ్మ ఉద్యోగానికి వెళ్ళాలా, నాన్న ఉద్యోగానికి వెళ్ళాలా. అన్ని పనులు పక్కన పెట్టి వారి బంగారు తల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్లు చూసి పరీక్షలు చేసి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అని చెప్పి అన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఆ తల్లి తండ్రి గుండెల్లో ఆవేదన, భయం. ఏం కాబోతుందమ్మా అమ్మాయికి, ఎందుకు వచ్చిందో ఈ అనారోగ్యం. డాక్టర్లు అంటున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నాం, పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, మీ అమ్మాయికి ఏమీ కాదు, కాకపోతే కొంచెం ఖరీదైనటువంటి మందులు వాడాలి, ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఒక్కగాని ఒక కూతురు, ఇంటికి వెళ్ళలా, పచ్చి మంచినీళ్ళు ముట్టలా, మరి కళ్ళన్నీ కూడా అమ్మాయి మీదే. డాక్టర్సు మందులు చీటి వాళ్ళ చేతులు పెట్టి, ఈ ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ తీసుకురండి, ఉదయము సాయంత్రం ఇవ్వాలి, లేకపోతే పరిస్థితి విషమిస్తుంది. చాలా ఖరీదైనటువంటి ఆ మందులు కష్టపడి ఆ తండ్రి తీసుకొచ్చాడు, ఇచ్చాడు. ఇంజెక్షన్స్ వాడారు. రెండో రోజు సాయంత్రం ఆ పాప ఇంటికి వచ్చింది, శవమై. ఆ తల్లి ఆ తండ్రి గుండెలు బాదుకున్నారు, బట్టలు చింపుకున్నారు. ఏ ఒక్కరూ కూడా వారిని ఆదరించలేకపోయారు. కారణం ఏమిటంటే ఒక్క కుమార్తె చచ్చిపోయింది. డాక్టర్స్ అన్నారు, ఆ ఇంజెక్షన్ చేస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా బ్రతుకుతుందని. ఆ ఇంజెక్షన్ చేశారు కదా, మరి ఎందుకు నా కూతురు చనిపోయింది అని చెప్పి ఆ తర్వాత వెళ్ళి ఎంక్వైరీ చేసి కనుక్కుంటే ఆ ఇంజెక్షన్స్లో కల్తీ, అది డూప్లికేట్ ఇంజెక్షన్స్. కల్తీ ఇంజెక్షన్ నిండు ప్రాణాన్ని నాశనం చేసిందండి. అమెరికా సంబంధం అని చెప్పారు, అమెరికాలో ఎంఎస్ చేశాడని చెప్పారు. అమెరికాలో ఎంఎస్ చేశాడు కాబట్టి, అమెరికా సంబంధం కాబట్టి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు కట్నంగా డిమాండ్ చేశారు. కూతురు బాగుంటే చాలు, కూతురు సంతోషంగా ఉంటే చాలు, డబ్బుదే ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, ఆ పోయే డబ్బు ఏదో కూతురు కోసం పోతే మనమన్నా సంతోషంగా ఉంటామని చెప్పి ఆస్తంతా కూడా అల్లుడికి రాసేశారు. ఘనంగా అప్పు చేసి మరి పెళ్లి చేసేశారు. అమెరికాలో ఎంఎస్, అమెరికా సంబంధం. పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులకు కొన్ని వారాలకు తెలిసింది, వీడు అమెరికా వెళ్ళలేదు, అక్కడ ఎంఎస్ చేయలేదు, వీడు ఒక దౌర్భాగ్యుడు, ఒక త్రాగుబోతోడు. ఈ పెళ్లి కూతురిచ్చినటువంటి వ్యక్తిని అడిగి, ఏమయ్యా నువ్వు చెప్పిందేమిటి, అమెరికా సంబంధం అన్నావు, ఎంఎస్ అని చెప్పన్నావు, మమ్మల్ని నమ్మించి మోసం చేశావు కదయ్యా, ఈరోజు మా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కదయ్యా. వాడు తీసుకొచ్చిన సంబంధం కల్తీ. వాడి కమిషన్ కోసం లేనిపోని మాటలు చెప్పి ఆ సంబంధం కుదిరి చేశాడండి. ఒకవైపు ఆస్తి పోయే, మరోవైపు అప్పులు మిగిలే, ఇంకోవైపు అమ్మాయి జీవితం నాశనం అయిపోయే. కల్తీ సంబంధం. ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతూ ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం, అదేంటంటే దుబాయో కువైటో వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ పేదవాడి ఆశ. ఆ పేదవాడి ఆశకు తగ్గట్టుగానే దొరికాడు ఒకడు. ఎవరు? దుబాయ్ పంపించే ఏజెంటు. ఆ ఏజెంట్ను బ్రతిమలాడుకుంటే వాడు చెప్పాడు, 2 లక్షల రూపాయలు పోగేసుకోండి, నీకు 40,000 రూపాయల ఉద్యోగం దుబాయ్లో వస్తుంది. అప్పో సొప్పో చేసి, అప్పటికే అప్పులు అయిపోయినాయి, మళ్ళీ 2 లక్షల రూపాయలు అప్పు చేసి వాడి చేతిలో 2 లక్షలు పెట్టిన తర్వాత రేపో మాపో వీసా వచ్చేస్తుంది, రేపో మాపో నీకు కావాల్సినటువంటి అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తుందని చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి దుబాయ్ తీసుకెళ్తానని చెప్పి ముంబై తీసుకెళ్ళాడు. ముంబై తీసుకెళ్ళిన తర్వాత ఆ ఏజెంట్ కాస్త సెల్ ఫోను
స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఆశతో దుబాయ్ వెళ్తానని చెప్పి అప్పులు తీర్చుకుంటానని చెప్పి మళ్ళీ అప్పు చేసినటువంటి వ్యక్తి దుబాయ్ చేరుకోలేదు, ముంబైలో వీధిన పడ్డాడు. కారణం ఏమిటంటే ఆ ఏజెంట్ ఓ కల్తీ. కొడుకు బాగా చదువుకోవాలి, అమెరికా వెళ్ళి మరీ చదువుకోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలి, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి కలలు కన్నటువంటి ఆ తల్లి తండ్రి కళ నెరవేరుస్తూ ఆ కుమారుడికి అడ్మిషన్ వచ్చింది. కాలేజీకి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో అన్ని లక్షలు కాలేజీకి అడ్మిషన్ కోసం పంపించేశారు. అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఆ కాలేజీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు I-20 పంపించేశారు. వీసాకి అప్లై చేస్తే వీసా వచ్చేసింది. ఎంతో సంతోషంగా కొడుకు విదేశాలకు వెళ్తున్నాడని చెప్పి వారికున్న ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులన్నీ పోగు చేసి కాలేజీ ఫీజు కట్టి కొంత డబ్బు చేతుల్లో పెట్టి అమెరికా పంపించారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ కుర్రవాడికి తెలిసింది ఆ యూనివర్సిటీ ఓ కల్తీ యూనివర్సిటీ, అక్కడ యూనివర్సిటీ లేదు. ఆ కుర్రవాడు భవిష్యత్తు బజార్ను పడింది. ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ప్రాణంగా ప్రేమించాడు. నీకోసం నా ప్రాణమైనా ఇస్తానన్నాడు, నువ్వే సర్వస్వం అన్నాడు. ఆ అమ్మాయిని నమ్మేసింది. అంతేకాకుండా చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. రేపో మాపో పెళ్లి చేసుకుంటాం కదా, కాబట్టి ఇప్పటి నుంచే భార్యాభర్తలుగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆ అమ్మాయిని అనుభవించటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. మరి ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి దీన్ని మనం జస్టిఫై చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవడమే మార్గం, త్వరగా మనం పెళ్లి చేసుకుందాం అని అంటే అతను అంటున్నాడు, పెళ్లి చేసుకోవాలని నాకు ఆశ ఉంది కానీ మా అమ్మ నాన్న ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఒప్పుకోవటం లేదు? నీ కులం వేరు, నా కులం వేరు. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే మా నాన్న మా అమ్మ చచ్చిపోతాను అంటున్నారు. నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న చచ్చిపోతాను అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను కన్న తల్లిని తండ్రిని చంపుకోవాలా, లేక వాళ్ళని కాపాడుకోవడం నిన్ను విడిచిపెట్టాలా? అర్థం చేసుకో, దయచేసి నన్ను మర్చిపో. వాడి ప్రేమ కల్తీ, దగ.